హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు దాత్రి అండ్ ఈరోజు వీడియోలో నేను నా ఫస్ట్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. దేర్స్ ఎ స్పైడర్. సో ఈ వీడియో జూన్ 7th or 8th షూట్ చేసింది. జూన్లో మిడ్ సమ్మర్లో స్నో ఎక్కడ పడుతుందని మీరు ఆలోచిస్తుంటే, వెల్ లెట్ మీ మేక్ ఇట్ ఈజీ. ఇది ఆస్ట్రేలియాలో అనమాట. ఎస్. సో ఆస్ట్రేలియాలో యూజువలీ వింటర్స్ మనకి సమ్మర్స్ అప్పుడు ఉంటాయి, సమ్మర్స్ మనకి వింటర్స్ అప్పుడు ఉంటాయి అనమాట. కరెంట్లీ ఇప్పుడు అక్కడ స్ప్రింగ్ సీజన్ నడుస్తుంది, నెక్స్ట్ సమ్మర్ ఉంటుంది. సో జూన్లో అప్పుడప్పుడే వింటర్ స్టార్టింగ్ అనమాట. సో నేను ఎక్స్పీరియన్స్ చేసింది వన్ ఆఫ్ ద ఫస్ట్ స్నోఫాల్స్ ఇన్ ఆస్ట్రేలియా. సో ఇది మౌంట్ డోనాబువాంగ్ అని, నేను కరెక్ట్గా స్పెల్ చేస్తున్నానో లేదో నాకు తెలీదు. మెల్బర్న్కి క్లోజెస్ట్ ప్లేస్ అనమాట ఎక్కడైతే స్నో పడుతుందో. అండ్ మేము కరెక్ట్గా దాని ముందు రోజే వెదర్ ఫోర్కాస్ట్ అది చెక్ చేసామన్నమాట, స్నో పడుతుందో లేదో అని. అండ్ జస్ట్ లైక్ కొంచెం ఛాన్స్ ఉండింది, సో ఇంకా ఛాన్సెస్ తీసుకొని వెళ్ళిపోయాము. మళ్ళీ మేము జూన్ 11th అట్లా వెనక్కి వచ్చేస్తుండే. ఎస్ గైస్, కానీ అక్కడ వెళ్ళగానే లైక్ మేము కార్ పార్క్ చేసి, అదొక మౌంటైన్ పైన ఉంటుంది ఆబ్వియస్లీ, కొంచెం నడవాలన్నమాట. అండ్ నడిచేటప్పుడు కూడా దూల తీరిపోయింది, ఫుల్ వర్షం, చల్ల గాలి, ఫ్రీజింగ్ కోల్డ్. అంటే స్నోఫాల్ లేదు కానీ స్నో అయితే ఉందన్నమాట. ఆ స్నో కూడా మాకు స్టార్టింగ్లో ఏం కనిపించలే, జస్ట్ ఎక్కుతుంటే పక్కన కొంచెం కనిపించింది, ఇంక అంతే అనుకున్నాము. కానీ అల్టిమేట్లీ పైకి వెళ్ళాక మాత్రం చాలా స్నోనే ఉంది. చాలా అంటే మరీ చాలా నీ డీప్ అంత కాదు, జస్ట్ నీ ఫుట్ ప్రింట్స్ పడే అంత స్నో ఉంది. కానీ అక్కడ కూడా నేను ఫిల్మ్ చేద్దామని కెమెరా తీయడానికి గ్లవ్స్ తీసేస్తే ఇట్లా హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోయి అస్సలు మూవ్ అయినాయి కాదు, లైక్ ఆఫ్టర్ 1 minute. సో అట్లా కొంతసేపు అక్కడ ఎంజాయ్ చేశాక అక్కడ ఒక టవర్ ఉంటుంది, అది అబౌట్ 21 meters అనుకుంటా, ఎంతో హైట్ అది. సో దానిపైన కూడా ఎక్కాం. అది ఎక్కేటప్పుడు అయితే అక్కడ లైక్ ఎస్పెషలీ టాప్ కదా, ఇంకా ఫుల్ ఫోర్స్తో విండ్ వస్తుంది. ఫర్ 1 second ఎగిరిపోతాను అనుకున్నాను, బట్ థ్యాంక్ గాడ్. అండ్ ఆ గాలి అదంతా సరిపోతున్నట్టు. నాకు హైట్స్ అంటే పిచ్చ భయం, అంటే భయం అని కాదు, ఇట్స్ లైక్ అ ఫోబియా అనమాట. కిందకి చూస్తే హైట్స్ నుంచి, లేకపోతే హైట్స్లో ఉంటే ఐ గెట్ ఫుల్ ఇట్లా హెవీ బ్రీతింగ్ అండ్ లైక్ మొత్తం ఏదో అయిపోతూ ఉంటుంది. బట్ స్టిల్ నాకు తెలిసి ఈ ట్రిప్లో నా హైట్ అంటే భయం చాలా వరకు తగ్గిపోయింది ఇట్లాంటి పనులన్నీ చేసి. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ థింక్. అంటే ఎప్పుడైనా మీరు మీ ఫియర్స్ని ఫేస్ చేస్తేనే అవి పోతాయి అన్నట్టు. సో ట్రై ఫేసింగ్ యువర్ ఫియర్స్. సో అదంతా అయిపోయాక నెక్స్ట్ మేమైతే ఒక రెయిన్ ఫారెస్ట్ గ్యాలరీకి వెళ్ళాము. ఈ రెయిన్ ఫారెస్ట్ గ్యాలరీ ఏంటంటే ఇట్లా స్కై వాక్లా ఉంటుంది, చుట్టూ పొడుగు ట్రీస్ ఉంటాయి. నాకే పొట్టిగా అనిపించింది, అంటే నేను పొట్టిగా అనిపించాను ఆ పొడుగు చెట్ల మధ్యలో. చాలా చెత్త జోక్ ఇది. నేను నా ఇంగ్లీష్ ఛానల్లో కూడా ఇదే జోకేసా, బట్ ఎందుకు ఆపుకోలేదు నేను. దాని తర్వాత పొడుగు చెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది, జస్ట్ అడవిలోకి వెళ్ళినట్టు. బట్ అంత రిస్క్ ఉండదు, వాళ్ళు ఆల్రెడీ స్కై వాక్ అంటే దారిలా చేసి ఉంచుతారు కాబట్టి. ఇక్కడ నాకు అన్నిటికంటే నచ్చేది ఏంటంటే, అంటే ఎస్పెషలీ ఆస్ట్రేలియాలో సిటీకి మీరు జస్ట్ 1 hour దూరంగా వెళ్తేనే యూ కెన్ సీ ఆల్ దిస్ బ్యూటిఫుల్ నేచర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇందాక చెప్పా కదా స్నో మౌంటైన్, దాని నుంచి కిందకు వచ్చే దారిలోనే లైక్ యూ కెన్ సీ రోడ్, అక్కడే రోడ్ పక్కనే ఇదంతా ఉంది. అండ్ దే మేడ్ ఇట్ సో బ్యూటిఫుల్. ఎంట్రీ టికెట్ కూడా లేదు. అండ్ అంటే మనకి సిటీ నుంచి 1 hour డ్రైవ్ చేస్తే ఏమొస్తుంది, ఇంకొన్ని బిల్డింగ్స్ వస్తాయి అంతే.
ఓ అండ్ మేము ఇంకోటి స్పాట్ చేసాము. ఇక్కడ మీకు ఒక బర్డ్ కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్‌ది. దాని పేరే లయర్ బర్డ్ అనమాట. అదేంటంటే ఏ వాయిస్‌నైనా మిమిక్ చేస్తది. లైక్ చిన్న పిల్లల ఏడుపుని లేతే కన్‌స్ట్రక్షన్ వాయిసెస్ అవన్నీ. అండ్ దిస్ ఈజ్ మీ షోయింగ్ యూ ఎంత కోల్డ్ ఉందో చూడండి. స్మోక్ ఎట్లా వస్తుందో. ఈరోజైతే మా అమ్మ రాలే, ఎందుకంటే మా అమ్మకి చాలా చలేస్తుందంట. తట్టుకోలేదని రాలేదు గైస్. ఇప్పుడు నన్ను చూస్తే వీడియో తిడుతుంది, బట్ ఇట్స్ ఓకే అమ్మ, ఏమనకు నన్ను ప్లీజ్. సో అంతే గైస్, ఈ వీడియోకి మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో త్వరలో కలుద్దాం. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీకు తెలుసు ఏం చేయాలో. సో అంటిల్ దెన్, బాయ్ బాయ్.